హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్లోకాస్ ఫామ్ హౌస్. సో మొత్తానికి ఫ్రంట్ సైడ్ వర్క్ అయితే స్టార్ట్ చేసేసాము. బ్యాక్ సైడ్ ఎలా అయితే పోల్స్ పెట్టామో ఫ్రంట్ సైడ్ అలానే ఆ పోల్స్ తీయాలి అంటే గుంత తీసి తీయాలి, లేదంటే అది బ్రేక్ అయిపోతుంది. దానివల్ల అలా గుంతలు తీసి అవి పోల్స్ తీసి గేట్ కూడా తీసి పక్కకు పెట్టించేసాము. సో అది అయిపోయాక మెల్లిగా ఒక బునియాద్ తీసేసి దాంట్లో గ్రానైట్స్తో బేస్ వేసేసి దాని మీద ఇటుకలతో కాంపౌండ్ వాల్ వేద్దాము అన్నది ప్లాన్. సో మొత్తానికి ఇన్ని పోల్స్ అయితే మేము సేవ్ చేయగలిగాము. జనరల్గా ఏమవుతుందంటే మాన్యువల్ వర్క్ చేయడం వల్ల ఆ మాత్రం సేవ్ అవుతాయట, లేదంటే బ్రేక్ అయిపోతాయట. కింద పునాది తీసినప్పుడు చూడండి ఎంత స్టోన్ వచ్చిందో. అంటే ఇది మేము కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత స్టోన్ ఉంటుంది అని చెప్పి. కాకపోతే మేస్త్రి వాళ్ళైతే దాన్ని మేనేజ్ చేసి కడతాము. అది చాలా లోతుగా ఉంది, దాన్ని తీస్తే ఎంత లోతు వరకు తీయాల్సి వస్తుందో మనకు తెలియదు, కాబట్టి దాని మీద నుంచే కట్టడానికి ట్రై చేస్తాము అని అన్నారు. ఈ బ్రిక్ని అయితే యూస్ చేస్తాం మేము. అక్కడ వాళ్ళందరూ అదే యూస్ చేస్తారంట. ఏమీ టెన్షన్ అవసరం లేదు, బాగానే ఉంటుంది, తెలిసిన వాళ్ళ దగ్గరే చేయిస్తున్నాము అని వాళ్ళు భరోసా ఇచ్చేసరికి ఇంక సరే అని చెప్పి అదే తీసుకున్నాము. కింద పునాది రాళ్లతో అలా కింద పునాది అయితే వేసేసుకున్నాము. అక్కడ దొరికే పునాది రాళ్ళు అవేనట, వితౌట్ ఎనీ షేప్స్. సో పునాది అయిపోయాక దానిపైన ఇందాక చూపించినట్టుగా సిమెంట్ ఇటుకతో మీది వరకు అయితే కాంపౌండ్ వాల్ అయితే వేసేసుకున్నాము. చుట్టూ అయితే వేయట్లేదు 4 sides, ఓన్లీ 2 sides వేద్దాము అని అనుకున్నాము. ప్లస్ మనకి వాళ్ళు కట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి అటు మట్టి కూడా వేయించేసాము. ఇంకా అది కట్టేటప్పుడే గేట్ కూడా నిలబెట్టేసాము, సో దట్ అది అటు ఇటు వంకర టింకర్గా రాకుండా కరెక్ట్గా వస్తుంది అని చెప్పేసి. సో ఇప్పుడు మనము ఇది ఓన్లీ ఫ్రంట్ సైడే మనము కాంపౌండ్ వేస్తున్నాం, బ్యాక్ సైడ్ ఓపెన్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మాత్రం జస్ట్ మనం యాజ్ ఇట్ ఈజ్ వదిలేస్తాము. ఎట్ ద ఎండ్ ఫినిషింగ్ అయితే ఇలానే రాగానే ఉంటుంది. దీన్ని పెద్దగా మేము హంగులు చేయాలనుకోవట్లేదు ఫర్ నౌ. అది అలా రాగా వదిలేసి ఫ్యూచర్లో మనం దాన్ని బెటర్గా ఎలా చేయొచ్చు అన్నది ఆలోచిద్దాము. ప్రస్తుతానికైతే మనకి సెక్యూరిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆలోచించాము. దాని బేసిస్ మీద అలా కాంపౌండ్ గేట్ ఎత్తు వరకు అయితే చేయించేసి మిగతాది అలా వదిలేద్దాము. సైడ్ది ఎలాగో రేలింగ్ ఉంటుంది కదా, అది అలానే ఉంచేసుకుందాము. బికాస్ ఇప్పటి వరకు అయితే మాకు ఎలాంటి రిస్క్ అయితే అనిపించలేదు, అక్కడ నుంచి రావడం పోవడం ఏదైనా రావడం అన్న టెన్షన్ అయితే లేదు. అందుకని చెప్పేసి ఇంకా అది అలానే వదిలేద్దాము అని అయితే అనుకుంటున్నాం. బికాస్ షేరింగ్లో వాళ్ళు ఒకవేళ కావాలి అనుకుంటే వాళ్ళు మేము సగం సగం వేసుకొని చేసుకోవచ్చు కదా, అప్పుడు కలిసి వస్తుంది ఖర్చు కూడా అన్న ఆలోచనలో మేము ఉన్నాము. సో ఫ్యూచర్లో మా అటు సైడ్ వాళ్ళు ఇటు సైడ్ వాళ్ళు నైబర్స్ ఏమన్నా లేదు మేము చేయించుకోవాలి అనుకుంటున్నాము అంటే ఇంకా అప్పుడు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి మా దగ్గర ఉండే ఇన్వెస్ట్మెంట్ని బట్టి అది ప్లాన్ చేసుకుందాము. ఇప్పటికైతే అంత అవసరం అనిపించలేదు మాకు. సో ఆన్ దట్ బేసిస్ ఫ్రంట్ది అయితే ఫినిష్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. ఇలా వచ్చింది ఫినిషింగ్. పర్లేదు, మరి మన హైదరాబాద్లో చేసినట్టుగా సూపర్ డూపర్ నీట్గా అయితే మాకు అనిపించలేదు. నాట్ 100% సాటిస్ఫైడ్, కాకపోతే చేసిన మట్టుకు ఏదో అలా నీట్గా అయితే చేశారు. ఇంకా చేసిన మట్టుకే గొప్ప అన్నట్టుగా సరిపోయింది మాకు అక్కడికే. అది కట్టాక 1 week చాలా బీభత్సమైన వర్షాలు. వెనక సైడ్ ఎక్కడైతే వాటర్ మ్యాన్మేడ్ చెరువు అన్నాం కదా, అదంతా నిండిపోయింది. అసలు ఎలా వర్షాలు పడ్డాయంటే అదంతా నిండిపోయింది. చెప్పాలంటే మాకు టువర్డ్స్ మనము అవతల సైడ్ ఎక్కడైతే మనం కాంపౌండ్ వేసామో, కాంపౌండ్ కాదు అది బేస్మెంట్ వేసామో, అక్కడ కొంచెం పచ్చి పచ్చిగానే ఉండింది. అంటే మాకేమనిపించిందంటే ఆ బేస్మెంట్ లేకుండా ఉండుంటే ఇటు సైడ్ ఏమన్నా ఆ వాటర్ ఫ్లో ఉండేదేమో, మనం వేయడం వల్ల అది అట్టకి ఉండిపోయిందేమో అని అనిపించింది. ఒక రకంగా సేఫే అది వేయడం అని అయితే అనిపించింది. ఇప్పుడు మనకి వచ్చే ఫ్లోని మనమైతే అలా ఆపేయడం అయితే కరెక్ట్ కాదు కదా. వాళ్ళు పాపం వాళ్ళ విలేజర్స్ కోసం ఆలోచించి వాళ్ళ పొలాల కోసం ఆలోచించి చేసుకున్న దాన్ని మనం ఆపడం కరెక్ట్ కాదు. సో ఇది మన హట్ బిఫోర్ వర్షం. అంతా బాగానే ఉంది అని మాత్రం అనుకోకండి. వర్షాలు పడ్డాక ఆ వర్షానికి మన హట్ ఒక రేంజ్లో ఇంకేం చెప్పాలో నాకు తెలీదు. పార్ట్ 2లో చూద్దాం మనం అదేంటో.
ఓకేనా? థ్యాంక్ యూ అండి. బాయ్.